నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు చూసింటారు, స్వీట్ ఐటమ్స్ అన్నీ చూసింటారు కదండి. నేను హెల్తీ పౌడర్ తయారు చేయబోతున్నాను. చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా కానీ ఈ విధమైన మల్టీ డ్రై ఫ్రూట్స్తో పొడి తయారు చేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. స్టవ్ ముట్టిస్తామండి. స్టవ్ని ఎప్పుడు జీరోలోనే పెట్టుకోవాలి. చిన్న కడాయి పెట్టేసుకుందాం. కడాయి వేడైంది. మనం చూపించాం కదండి, ఫస్ట్ గోడంబిని వేయించుకుందాం. చూడండి, గోడంబి వేగిపోయింది, తీసేసుకుందాం. మాడిపోకుండా చూసుకోండి, పొడి టేస్ట్ బాగుంటుంది. బాదం వేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయాయో చూపిస్తున్నాను. చూడండి, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. పిస్తా కూడా వేస్తున్నాను. కలుపుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది. కొంచెం టైం తీసుకునే వేయించుకోవాలండి, ఎందుకంటే లోపల ఉండే పచ్చివాసన అంతా పోవాలి. పౌడరు అట్లయితే బాగా పొడి పొడిగా వస్తుంది. పిస్తా కూడా వేగిపోయాయి, తీసేసుకుందాము. చూడండి, పిస్తా కూడా బాగా వేగిపోయాయి, తీసేసాను. ఇప్పుడు గుమ్మడి విత్తనాలు, కర్బూజా సీడ్స్, గుర్నులు సీడ్స్ వేసేస్తున్నాము. కలుపుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోతాయి. వాల్నట్స్ అండి, 1.5 స్పూన్ ఉంటాయి, ఇవి కూడా వేసేస్తాం. చూడండి, ఇలా చిట్టపట్టలాడాలి. చూడండి, ఇలా కలర్ కూడా చేంజ్ అవ్వాలి. మాడిపోకూడదు, అట్లాని మరి ఏంచలేదన్నట్టు ఉండకూడదు. బాగా వేగిపోవాలి. పట్ పట్ అని సౌండ్ కూడా వస్తుంది. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, మక్కన అండి, ఇవి కూడా వేయించుకుందాం. మక్కన కంపల్సరీ ఏం కాదండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా రోస్ట్గా వేయించుకుందాం. పొడి ఇంకొంచెం టేస్ట్ రావడానికి ఇది కూడా ఒక కారణం. మాడకుండా వేయించుకుందాం. అనే ఏగిపోతుందండి, మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఎందుకంటే ఈ బాణీ వేడికే మక్కన మొత్తం వేగిపోతుంది. మనము స్టవ్ ఆఫ్ చేసేసినాము. ఒక 5 నిమిషాలు ఇలాగే ఉన్నిస్తాము, ఇంకా బాగా రోస్ట్ అవుతాయి. దాంట్లోకి మనం వేయించుకున్న ఇవి కూడా వేసేస్తున్నాను. బాదం కూడా వేసేస్తున్నాను. గోడంబి, పిస్తా అండి, అన్నీ వేసి కట్టేసాం కదా. ఇవన్నీ చల్లగయ్యాక మిక్సీ జార్లో వేసి చూపిస్తాను. చూడండి, మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కొన్ని కొన్నిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి వేసుకొని వస్తా. చూడండి, పొడి ఈ విధంగా పట్టుకోవాలి. స్పీడ్గా మిక్సీకి వేయకూడదు, కొంచెం ఆపి ఆపి వేస్తే ఇలా వస్తుంది. దీంట్లోకి కావాలంటే చిన్న పిల్లలకైతే కలకండ వేసి ఒకేసారి ఆ స్వీట్నెస్ని బట్టి పెట్టి వేసుకోవచ్చు. నేనైతే కలకండ వేయట్లేదు. మనము పొడి కలుపుకునేటప్పుడు బెల్లం కానీ చక్కెర కానీ క్వాంటిటీ వేసుకొని ఈ క్వాంటిటీతో
పాలలో కలుపుకొని డైలీ 1 కప్పుతో తాగాలండి. దీన్ని బౌల్లో తీసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి వచ్చిందో. మనం జల్లి పోసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న ఏదో చిన్న బాదమో గోడంబో ఏదో చిన్న పార్టికల్స్గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. డైలీ పిల్లలకి మనము ఎంత న్యూట్రిషన్స్ ఫుడ్ పెట్టినా హెల్తీ ఫుడ్ పెట్టినా అన్నీ కరెక్ట్గా చేరవు కదండి. ఇలాంటి పొడి ఒకటి చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ పాలల్లో 1 స్పూన్ వేసి ఇచ్చామంటే మంచిగా గ్రోత్ అవుతారండి. చూడండి నాకైతే ఇది పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలాంటి గాజు సీసాలోన వేసి పెట్టుకున్నామంటే 1 మంత్ కాకదు 2 మంత్స్ దాకా కూడా ఉంటుందండి. బయటే పెట్టుకోవచ్చు. దీనేం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. మనం చేసుకునేది బాగా రోస్ట్గా చేసి వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత హెల్తీ పౌడర్ రెడీ అయిపోయిందో. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.